ఆంధ్రప్రదేశ్ను వర్షాలు ముంచెత్తాయి. 2 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లోని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది వాయువ్య దిశగా పయనించి పూరి సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందంటున్నారు. కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలతో విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలోని స్కూళ్లకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే అత్యవసర సహాయక చర్యల కోసం ఏలూరు జిల్లా 2 ఎస్డీఆర్ఎఫ్, కోనసీమ ఎస్డీఆర్ఎఫ్, తూర్పు గోదావరి 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించినట్లు విపత్తుల సంస్థ తెలిపింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్న వాగులు, గాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. మరోవైపు వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు వాతావరణ శాఖ నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకుంటూ ప్రజల్ని అప్రమత్తం చేయాలని సూచనలు చేశారు. చెరువు కట్టలు, వాగుల్లో ప్రవాహంపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. చంద్రబాబు వర్ష ప్రభావిత తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష చేశారు. విపత్తులు వచ్చినప్పుడే పనితీరు, సమర్థత బయటపడుతుందని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. మరోవైపు గోదావరి పరివాహిక ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలతో ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. కొన్ని జిల్లాల్లో వర్షాలు, వరదలతో రోడ్లు దెబ్బతిన్నాయి. తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల పరిధిలో వరి, వివిధ పంటలు మునిగాయి. భారీ వర్షాలతో విజయవాడలోని లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. విశాఖ ఆదర్శ్ నగర్లోనూ కొండ చర్యలు విరిగిపడ్డాయి. కోనసీమ జిల్లాలో వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. వరి పొలాలు, వరి నారుమడులు మునిగాయి. కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా 9 మండలాలకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్లోని చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, ఏటపాక మండలాల్లో ఎడతెరపు లేని వర్షం కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సందీప్, ఈ అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు ముఖ్యంగా 4-5 జిల్లాలని తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలు అయితే అతలాకుతలం అవుతాయని మేము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఏలూరు జిల్లా వేలేరుపాడులో ఏదైతే సరిహద్దులో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెద్దవాగు ఏదైతే కట్ట తెగిపోవడంతో వేలేరుపాడు మండలంలో కొన్ని గ్రామాలు అయితే పూర్తిగా ముంపులో చిక్కున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూస్తే కనుక ఏజెన్సీలో అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. కొన్ని చోట్ల రహదారులు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. కొన్ని గ్రామాలు జల ఇబ్బందులు చిక్కున్నాయి. కోనసీమ జిల్లాలో కూడా ఏదైతే గోదావరి వరద అంటే ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ప్రస్తుతం 3,09,000 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లాలో కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చూస్తే కనుక పీగన్నవరం నియోజకవర్గంలోని ఉడుమూడి లంక వద్ద 4 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో నిన్నటి నుంచి కూడా సంబంధం తెగిపోయడం జరిగింది. ప్రస్తుతం అక్కడ అధికారులు 4 మరబోట్లను ఏర్పాటు చేసి దాదాపు 2,000 మంది పైగా జనాభా 4 లంక గ్రామాల్లో ఉంటారు. వారందరికీ బాహ్య ప్రపంచంలోకి వచ్చేందుకు కూడా 4 మరపడవలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణాలు చేయకుండా లైఫ్ జాకెట్లు ఖచ్చితంగా ధరించాలని చెప్పి కూడా అధికారులు ఏదైతే ఖచ్చితంగా స్పష్టం చేయడం జరిగింది. ఇక చూస్తే కనుక కొన్ని ప్రాంతాలు తూర్పుగోదావరి జిల్లా వరకు చూస్తే కనుక ఇటు బొబ్బుర్లంక, మిత్తుపాడు వద్ద వంతెన కూడా ఈ వరద ప్రవాహానికి కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇవాళ దాదాపు చూస్తే కనుక 4వ రోజు సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించిందని చెప్పుకోవచ్చు. ఇది ఇవాళ కూడా స్కూల్స్ మొత్తం కూడా ఏదైతే విద్యాశాఖ అధికారులు స్కూల్ కి సెలవులు ప్రకటించడం జరిగింది.
ఈ ప్రస్తుతం చూస్తే కనుక దాదాపు 4 రోజుల నుంచి కూడా ఈ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బలహీనంగా ఉన్న ఇల్లు కూలిపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ స్టేట్ రాష్ట్రానికి సంబంధించిన బృందాలు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందరూ కూడా దాదాపు 6 బృందాలు కూడా పనిచేస్తున్నాయి ఎప్పటికప్పుడు విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు. ప్రధానంగా చూస్తే కనుక పంట నష్టం కూడా ఏర్పడింది. ప్రస్తుతం గోదావరి జిల్లాలో చూస్తే కనుక వరి పంట దాదాపు 30 రోజులు అంటే 4 రోజులు నాట్లు వేసి 4 రోజులు అవుతుంది. ఇప్పటికే చూస్తే కనుక ఎకరానికి దాదాపు 5-6 వేల రూపాయల వరకు కూడా పెట్టుబడులు పెట్టి రైతులు ఏదైతే ఈ పంటలు సాగు చేశారో మొత్తం నీటిలో ఇక్కడ ఒక తూర్పుగోదావరి జిల్లా వరకు చూస్తే కనుక 12,000 హెక్టార్లో పంట నీటి ముప్పులో చిక్కుంది. దాదాపు 3-4 రోజుల నుంచి కూడా నీటి ముప్పులోనే ఉంది. కాబట్టి మొత్తం 12,000 హెక్టార్లలో పంట దెబ్బతినే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న కూడా ఏదైతే మంత్రి కందుల దుర్గేష్ తో పాటు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ వీరంతా కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. రైతులను కూడా ధైర్యం చెప్పారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీని కూడా ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఈ రహదారులు పూర్తిగా దెబ్బతింటున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల అయితే రహదారులు కొట్టుకుపోతున్నాయి. దీంతో అంటే కోనసీమ జిల్లా వరకు చూస్తే కనుక వేసవిలో అంటే ప్రతి ఏడాది వరదలు తగ్గిన తర్వాత దాదాపు జనవరి, ఫిబ్రవరి నెలలో తాత్కాలిక రహదారులు గోదావరిలో వేసుకుంటూ ఉంటారు. ట్రాక్టర్లు, వాహనాలు కూడా రాకపోకలు సాగించేలాగా ఆ రహదారులన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం కొట్టుకుపోతున్నాయి. అదేవిధంగా ఈ వంతెనలు కూడా బలహీనంగా ఉన్న చోట్ల వంతెనలు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే దాదాపు 10 ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది గత 3-4 రోజుల నుండి చూసుకుంటే. ప్రసాద్, అంటే వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. కొన్ని గ్రామాలు నీట మునిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అంటే ప్రజలకు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశారా? ఎందుకంటే చూస్తే కనుక లంక గ్రామాలు కూడా చూసుకుంటే కనుక రాజమండ్రి వద్ద ఉన్న కొన్ని లంక గ్రామాలు ఉన్నాయి. బ్రిడ్జి లంకతో పాటు కొన్ని 4 లంక గ్రామాలు, లంక ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ గోదావరి వరద కనుక పెరిగితే ప్రస్తుతం 3,09,000 క్యూసెక్లు ఇవాళ ఉదయం ఏదైతే వరద ప్రవాహం సముద్రంలోకి విడుదల చేస్తారు. అది దాదాపు చూస్తే కనుక రానున్న రోజుల్లో అంటే భద్రాచలం వద్ద ఎగువ ప్రాంతాల్లో తెలంగాణ ప్రాజెక్టుల నుంచి కూడా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో 7 లక్షల క్యూసెక్ల వరకు కూడా వెళ్లే అవకాశం ఉందని చెప్పి ఒక అంచనా అయితే ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉండే లంకల్లో ఉండే ప్రజలను కొంతమందిని కూడా సురక్షిత ప్రాంతాల కంటే ఒడ్డుకు తీసుకొచ్చేలాగా పునరావాస శిబిరాలకు తరలించేలాగా ఏర్పాట్లు కూడా చేస్తారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు కూడా చూస్తే కనుక కొన్ని చోట్ల అయితే ఇల్లు కూడా పూర్తిగా ముగ్గుబారిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం అయితే అతలాకుతలమైందని చెప్పొచ్చు. అక్కడ కూడా చూస్తే కనుక ఇళ్లలోకి నీరు చేరింది. వారందరికీ కూడా ఖచ్చితంగా ఇవాళ ఉదయం నుంచి కూడా ఆహారం సరఫరా చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే నిన్న కూడా పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు కూడా స్వయంగా ఆయన సొంత డబ్బులు ఖర్చులు పెట్టుకుని ఆహారాన్ని కూడా సరఫరా చేయడం జరిగింది. సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా చూస్తే కనుక నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే టెలిగ్రామ్ కాన్ఫరెన్స్ నిర్వహించి వీడియో కాన్ఫరెన్స్ లో మొత్తం అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చూస్తే కనుక 4-5 జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. కొన్ని చోట్ల అయితే ఈ 4-5 రోజుల నుంచి కూడా వర్షానికి కొండ చెరువులు కావచ్చు, లేదంటే ఇటు బలహీనంగా ఉన్న ఇల్లు కావచ్చు నానుతున్న నేపథ్యంలో అక్కడ కూడా ప్రమాదం పంచుకుంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సార్ ప్రస్తుతం అంటే ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? వర్షాలున్న నేపథ్యంలో అధికారులు ఏవైనా హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారా? ఖచ్చితంగా ప్రతి మండల వారీగా కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. తహసీల్దార్లందరూ కూడా అక్కడే ఉండి మండల కార్యాలయాల్లో అందుబాటులో ఉండి సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పి కూడా రెవెన్యూ అధికారులు, ఉన్నతాధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఇక చూస్తే కనుక మరొక 2 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ కూడా దాదాపు సోమవారం వరకు కూడా ఇలా వర్షాలు కొనసాగుతాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అది ఇప్పటికే చూస్తే కనుక అత్యధిక వర్షపాతం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నమోదైంది. కొన్ని ప్రాంతాలు అయితే దాదాపు 100 మిల్లీమీటర్ల పైగా వర్షపాతం కూడా నమోదైన పరిస్థితుల్లో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటి మునిగిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూస్తే కనుక ఈ వర్షాల కారణంగా ఏదైతే ఎక్కువ లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవంటి ఇప్పటికే చూస్తే కనుక సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. డయేరియా కావచ్చు, లేదంటే డెంగ్యూ జ్వరాలు కూడా వ్యాప్తి చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. అది చూస్తే కనుక మరొక 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు. సార్ ప్రసాద్, అంటే పోలవరం ముంపు గ్రామాల పరిస్థితి ఏంటి? అంటే ప్రస్తుతం చూస్తే కనుక పోలవరం ఏదైతే ఎగువన అంటే దేవీపట్నం మండలంలో ఇప్పటికే చూస్తే కనుక
దాదాపు గండిపోషమ్మ ఆలయం వద్ద అమ్మవారి ఆలయం కూడా దాదాపు సగం పైగా నీటి మునిగిపోయింది. అక్కడ చూస్తే కనుక 5 గంటల బోట్లు కూడా నిలిపివేయడం జరిగింది. ఇక పోలవరం పునరావాస ఏదైతే ముంపు ప్రాంతాలకు సంబంధించి చూస్తే కనుక ఇప్పటికీ ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద అంటే భద్రాచలం నుంచి కూడా చూసుకుంటే కనుక దాదాపు 3 నుంచి 4 లక్షల క్యూసెక్ల వరకు వరద వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా కొంత పర్వాలేదు. అయితే ఇంకా మరింత పెరిగితే మాత్రం ఖచ్చితంగా ఏదైతే పోలవరం ముంపు గ్రామాలు ఏదైతే ఉన్నాయో అంటే వీరందరికీ ఇంకా పునరావాసం పూర్తి కాకపోవడంతో చాలా మంది దాదాపు 1 లక్ష కుటుంబాల పైగా అక్కడే నివాసం ఉంటున్నారు. కాబట్టి వారందరూ కూడా ఇంకా సురక్షిత ప్రాంతాలకు అయితే చేరుకోలేదు. గత ఏడాది కంటే ముందు చూస్తే కనుక గోదావరి వరదకు అతలాకుతలమైంది. దాదాపు 25 లక్షల క్యూసెక్ల వరకు కూడా వరద వచ్చిన పరిస్థితిలో 2022 సంవత్సరంలో అంత ముందు సంవత్సరం కూడా తీవ్రంగా ప్రభావితం అయ్యారు. ప్రస్తుతం చూస్తే కనుక 7 లక్షల క్యూసెక్ల వరకు కూడా వరద ప్రవాహం ఉండే అవకాశం నేపథ్యంలో అక్కడ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్. నువ్వేమన్నా రావడం మునగట్టేసి